ఈరోజు కందకుర్తి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో భాగంగా చేసినప్పుడు చాలామంది వ్యవసాయదారులు గతంలో కురిసిన వర్షాల వల్ల వ్యవసాయం చాలా లాస్ అయి ఉన్నారు. కాబట్టి చాలామంది వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక కొన్ని విషయాలను అటు ఇటు తప్పుదారిలో మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళ టెన్షన్ ఇది కాదు, వాళ్ళకు ప్రకృతి ముంచింది, వాళ్ళు పాపము కష్టాల్లో ఉన్నారు. మన దగ్గర ప్రతిదానికి ఒక న్యాయబద్ధమైన ప్రణాళిక ఒక పద్ధతితో వెళ్తున్నాం. కాబట్టి ఎవరు కూడా మనకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రెంజల్ మండలంలో జరుగుతున్న పనుల విషయంలో ఎవ్వరు కూడా ప్రశ్నించేటట్టు ఎక్కడ కూడా మైనస్ పాయింట్ వదలలేదు. ప్రతిదీ నాణ్యతతో కూడిన సర్వే, ఎలిజిబిలిటీ అన్నీ చూసి హౌసింగ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని అక్కడక్కడ కంప్యూటర్ మిస్టేక్ వల్లనో టెక్నికల్ ఇష్యూస్ వల్లనో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నిటినీ సాల్వ్ చేస్తూ ఈరోజు 14 మందిని హౌసింగ్ శాంక్షన్ మంజూరీ పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పేదవాళ్ళు అతి తొందరగా ఇవి కట్టుకుంటే ఇంకా కొన్ని హౌసెస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ గ్రామాలలో మనం ఈ విడతలో హౌసింగ్ మంజూరు పత్రాలు ఇస్తున్నామో మీ ద్వారా బెనిఫిషియర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తొందరగా మీరు కంప్లీట్ చేసుకోండి. మీరు కంప్లీట్ చేసుకుంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇంకొకళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రోగ్రెస్ చాలా వీక్ ఉంది. మనం సెలెక్ట్ చేసిన దానికంటే, శాంక్షన్ ఇచ్చిన దానికంటే మనం చాలా కట్టడంలో వెనుకబడి ఉన్నాం. కాబట్టి అతి త్వరలో మీరు ఇండ్లు కంప్లీట్ చేసుకోవాలని ఈ మంజూరీ పత్రాలు ఇచ్చిన వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఖచ్చితంగా మీరందరూ తక్కువ సమయంలోనే కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా శాండ్ విషయంలో కూడా అక్కడక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన మండలంలో శాండ్ అవైలబిలిటీ ఉన్నప్పటికీ వాగులు, రివర్లో నీళ్లు ఈసారి విపరీతంగా ఉన్న కారణంగా మనం తీయలేకపోతున్నాం. ఒక నెల రోజులు మీరు బయట మండలం నుంచి ఎంఆర్ఓ రాసిస్తారు, తెచ్చుకొని తర్వాత అన్నీ కూడా మన మండలంలోనే లభ్యత ఉంటుంది. కాబట్టి మిగతా విషయాల్లో అన్నీ ఎమ్మెల్యే గారితో చర్చించి ముఖ్యంగా మన గ్రామాలలో మేము చెప్పిన ప్రతిదానికి పేదవాళ్ళకి సెలెక్ట్ చేసినప్పుడు మాకు వెన్నంటుండి ప్రతిదీ కాదనకుండా సెలెక్ట్ చేస్తున్నందుకు మరొకసారి మా నాయకునికి మీ ద్వారా, ఈ గ్రామ ప్రజల ద్వారా, ఈ గ్రామ నాయకత్వం ద్వారా మరొకసారి గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మొన్ననే వారికి ప్రభుత్వ విప్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మరియు పార్టీ అధిష్టానం సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు అవకాశం ఇచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.